గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సా విధానాన్ని పాటించాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, కన్సల్ట్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయడానికి, సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ శరత్ చంద్ర కార్డియాలజిస్ట్ గారు మనతో పాటు ఉన్నారు. శరత్ చంద్ర గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మామూలుగా హై బీపీ అనే మాటని చాలా కాలంగా వింటూ ఉన్నాం. అసలు హై బీపీ ఎందుకు వస్తుందంటారు, రావడానికి గల కారణాలు ఏంటి? హై బీపీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ 90% ప్లస్ పేషెంట్స్లో ఏ రకమైన కారణం లేకుండా వస్తుంది. కారణం లేకుండా రావడం అంటే దీన్నే మనము ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేవారు. అంటే ఇడియోపతిక్ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే రొటీన్గా మనం 90% పేషెంట్స్లో చూసే హై బీపీని మనది. ఇది యూజువల్గా ఏంటంటే వయసు పెరుగుతూ ఉంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, వెయిట్ ఎక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటే, ఇలాగా ఇవి మెటబాలిక్ డిసీజెస్ అంటారు. ఇది మన ఆధునిక జీవన శైలికి ఒక పరిణామం. ఓకే. ఈ వెయిట్ పెరగటం, స్ట్రెస్ ఉండటం, డయాబెటీస్ ఉండటం, డ్రింకింగ్ చేయటం, స్మోకింగ్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు యూజువల్ లైఫ్ స్టైల్లో వచ్చే ఎఫెక్ట్స్ అనమాట. ఫ్యామిలీలో ఉండే కూడా హై బ్లడ్ ప్రెషర్ రావడం చాలా కామన్. ఇది ఒక 90% ప్లస్లో ఉంటుంది. ఒక 5 to 10%లో కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు. కొంతమంది చిన్నపిల్లలకి కొన్ని రకాల ఎండోక్రైన్ డిసీజెస్ రావటం, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల రావటం, గుండె నుంచి బయటకు వస్తున్న రక్తనాళం అయోర్టా అని ఏదైతే మనం అంటామో దాంట్లో అబ్స్ట్రక్షన్ రావటం వల్ల కూడా కోఆక్టేషన్ ఆఫ్ అయోర్టా అంటారు, దానివల్ల కూడా రావచ్చు. కిడ్నీ ప్రాబ్లం వల్ల అంతులేని కారణాలు ఉన్నాయి. మనము ఇటువంటి డిస్కషన్లో ఈ నార్మల్గా ఉండే బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడడం కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ కాజెస్ అనేవి అవి స్పెసిఫిక్గా ట్రై చేసి వాటి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప తెలిసేవి కాదు. వాటిలో ట్రీట్మెంట్ డిఫరెంట్. ఓకే. సో మామూలుగా బీపీ ఏ లెవెల్లో ఉంటే దాన్ని హై బీపీగా మనం గుర్తించాలంటారు డాక్టర్ గారు? ఇది ఒక చాలా క్లిష్టతరమైన ప్రశ్న ప్రస్తుతం రోజుల్లో. పూర్వం అంతా కూడా మనకి ఒక క్లారిటీ ఉండింది. 140/90 కంటే బీపీ ఎక్కువ ఉంటే, 140 అంటే పై బ్లడ్ ప్రెషర్, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, కింద బ్లడ్ ప్రెషరు 90 దీనికంటే ఎక్కువ ఉంటే బీపీ ఎక్కువ అని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళం. బీపీని 140/90 కంటే తక్కువకి తీసుకురావడానికి ట్రై చేసేవాళ్ళం. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ట్రయల్స్, కొంత డేటా రావడం వల్ల ఏమైందంటే కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. స్ప్రింట్ ట్రయల్ అని ఒకటి వచ్చింది. దాంట్లో ఏం చేశారంటే 140/90 కాదు, 130/80, 120/80కి తగ్గిస్తే పేషెంట్కి మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది అని కనిపెట్టారు. ఇది వచ్చిన తర్వాత ఈ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ బాడీస్ ఏవైతే ఉంటాయో, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, మన ఓన్ ఏపీఐ, మన కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, యూరోపియన్ సొసైటీ, వీళ్ళందరూ కూడా దీని మీద చాలా తర్జన భర్జన చేసి కొంత కన్ఫ్యూజింగ్ డేటా రిలీజ్ చేశారు. బట్ అవన్నీ చివరికి తిరిగి ఎంతకు వస్తుందంటే చివరికి మళ్ళీ ఇదే గుర్తుపెట్టుకోవాలి, 140/90 అనేది స్టిల్ ఇవాళ ఒక గోల్డెన్ మార్క్గా ఉంది. 140/90 కంటే పెరుగుతోంది అంటే డెఫినెట్గా ఆ పేషెంట్కి చాలా శ్రద్ధ అవసరం. అయితే ఇప్పుడున్న ఈ నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఒకసారి 140/90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు బీపీకి మందులు స్టార్ట్ చేసినా తగ్గించాల్సిన టార్గెట్ మాత్రం 130/80. సో పూర్వం కంటే మనం ఇంకా లోవర్ లెవెల్ బ్లడ్ ప్రెషర్కే తగ్గించడానికి ట్రై చేయాలి. రిస్క్ ఎక్కువ లేని పేషెంట్స్ అంటే రిలేటివ్లీ యంగ్ పేషెంట్స్, మిగతా ఏమి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి ఎంత 120/80కి తగ్గిస్తే ఇంకా బెటర్ అని. అలాగే కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొన్ని రకాల బీమారీలకి. అలా కాకపోతే యావరేజ్ పేషెంట్స్కి మీరు 140/90 కంటే తగ్గిస్తే అది చాలా అడిక్వేట్. ఓకే. సో మామూలుగా హై బీపీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? అంటే మనకి మామూలుగా బీపీ అనగానే ఏదో ఒక బీపీ ట్యాబ్లెట్ వేసేసుకోవడం అలాంటివి అలవాటు అయిపోయాయి. అలా కాకుండా స్పెసిఫిక్గా ఏదైనా ట్రీట్మెంట్ అనేది ఉందంటారా హై బ్లడ్ ప్రెషర్కి సంబంధించి? నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒకటి చెప్తానండి. అసలు బీపీకి మనం ఎందుకు ట్రీట్ చేయాలి, ఏంటి బీపీ మనకి కలగజేసే ప్రాబ్లము? చాలామంది పేషెంట్స్కి ఏమీ కంప్లైంట్స్ ఉండవు కదా అంటే అది కరెక్ట్. అన్ఫార్చునేట్గా దీన్ని ఏమంటారంటే సైలెంట్ కిల్లర్ అంటారు. అంటే ఏంటంటే ఏ రకమైన కంప్లైంట్స్ ఉండకపోవచ్చు, బీపీ చెక్ చేస్తేనే బీపీ ఎక్కువ ఉందని తెలిసే పేషెంట్సే మెజారిటీ ఉంటారు. మరి అయితే ఎందుకు వీళ్ళకి ఏమీ కంప్లైంట్ లేనప్పుడు ట్రీట్మెంట్? ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్లో వదిలేస్తే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది.
ఓకే. కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి ఒక ప్రధానమైన కారణం హై బ్లడ్ ప్రెషర్ అవునా? ఒకటి. 2, ఇది హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు, హార్ట్ పంపింగ్ ఫంక్షన్ వీక్ అయిపోవచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. వీటన్నిటికంటే కూడా ఇంకా ప్రధానం ఏంటంటే స్ట్రోక్, అంటే కాలు చేయి పడిపోవడం, ఒక సైడ్ పరాలసిస్ వచ్చింది, నోటంబడి మాట పడిపోయింది, ఇట్లా చూస్తుంటారు పేషెంట్స్ని. సో ఈ 3 బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ ఈ 3 ఎఫెక్ట్ అవుతాయి బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయకుండా వదిలేస్తే. కంట్రోల్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ని చాలా తగ్గించవచ్చు. అందుచేత ఏంటంటే బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని వదిలిపెట్టడానికి లేదు. ఓకే. నెక్స్ట్ మీరు ఏమడిగారంటే ట్రీట్మెంట్స్ ఏంటి అన్నారు. ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము చెప్పడానికి చాలా ఉన్నాయి ట్రీట్మెంట్స్, కానీ చివరికి అటు తిరిగి ప్రాక్టికల్గా చేయాల్సింది ఏంటంటే మెడిసిన్స్ వాడడం అండి. మెడిసిన్స్ వాడకుండా బీపీ కంట్రోల్ చేసే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి మెడిసిన్స్ అవసరం పడతాయి. మెడిసిన్స్ గురించి కాకుండా ఈ మిగతా పద్ధతులు ఏంటి అని మీరు అడగచ్చు. ఈ మిగతా పద్ధతుల గురించి కూడా మనం ఇంపార్టెంట్గా మాట్లాడాలి. ఉప్పు తగ్గించడం డయట్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని మెడిసిన్స్ వాడినా సాల్ట్ రెస్ట్రిక్షన్ చేయట్లేదు, మామూలుగా ఉప్పు వేసుకుని తినేస్తున్నారంటే అలాంటి పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో డయట్లో బిగినింగ్ అయితే ఫస్ట్ సాల్ట్ తగ్గించాలి. సాల్ట్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, మామూలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. యోగా గురించి కూడా చాలా ప్రముఖంగా చర్చిస్తూ ఉంటారు. యోగాలో రిలాక్సేషన్ టైప్ ఆఫ్ యోగా, అంటే చాలా క్లిష్టతరమైన ఆసనాలు వేసాము అంటే అటువంటివి ఏం అక్కర్లేదు. రిలాక్సేషన్ కలిగించే యోగా చేస్తే దాంట్లో కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుందని చాలా డెఫినెట్ ఎవిడెన్స్ ఉంది. సో యోగా, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వెయిట్ కంట్రోల్ చేయడం, ఉప్పు తగ్గించడం, ఇవన్నీ కాకుండా మెడిసిన్స్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. మామూలుగా మనకి హై బీపీ వస్తుంది అని కానీ, లేదా మనం హై బీపీ వల్ల సఫర్ అవ్వబోతున్నామని మనకి ఏదైనా లక్షణాలు లాంటివి ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారా డాక్టర్ గారు? చాలామంది పేషెంట్స్లో ఏమీ తెలియదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఊరికే వస్తారు, ఫాదర్ను మదర్ను తీసుకొస్తారు, సార్ నాది కూడా ఒకసారి బీపీ చూడండి అంటే అందులో బీపీ ఎక్కువగా కనిపించారే, నాకు బీపీ ఉందా, నాకేం కంప్లైంట్స్ లేవే అంటారు. ఇది చాలా కామన్. కానీ కొంతమందికి బీపీ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే తల తిరుగుతున్నట్టుగా ఉండడం అనేది ఒక చాలా కామన్ కంప్లైంట్. ఒక జనరలైజ్డ్ వీక్నెస్, ఈ మధ్య బాగుండట్లేదు, ఫ్రీగా ఉండట్లేదు, లేచి నించుంటే కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, వీక్గా అనిపిస్తుంది, ఇలాంటి నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్సే ఉంటాయి. ఒక స్పెసిఫిక్గా ఇలా కంప్లైంట్ వస్తుంది, దీనివల్ల మీరు తిరగటం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటారు హై బీపీకి. అంటే ఇది ఒక కాంప్లికేటెడ్ కన్ఫ్యూజింగ్ ఏరియా. బట్ మన సింపుల్ ప్రశ్న ఏంటంటే, సింపుల్ ఆన్సరు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, అన్స్టడీగా ఉండడం ఉన్న పేషెంట్స్లో చాలామందికి డిటెక్ట్ చేస్తే బ్లడ్ ప్రెషర్ ఉందంటే ఆ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో మనకి కుటుంబ నేపథ్యం ఎంతవరకు ఉంటుంది, వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా హై బ్లడ్ ప్రెషర్కి సంబంధించి? ఇంట్లో ఎవరికైనా బీపీ ఉంటే పిల్లలకి సోకే అవకాశం ఉందంటారా? ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, వెయిట్ ఇంక్రీజ్ ఉండటం, తర్వాత బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం, ఈ 3 కూడా ఫ్యామిలీ ట్రీతో చాలా సంబంధం ఉంది. ఫ్యామిలీలో ఫాదర్ మదర్ ఇద్దరికి బీపీ ఉందంటే మనకి ఏదో రోజు వస్తుందని అనుకోవచ్చు, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ. అది సో పిల్లల్లో హై బీపీ అనేది వచ్చే అవకాశం ఉందంటారా? పిల్లల్లో రావడానికి గల అసలు కారణాలు ఏమిటి? పెద్దవాళ్ళు అంటే కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒబెసిటీ అవ్వచ్చు, ఇంకా ఏదైనా కారణాలు అవ్వచ్చు, షుగర్ కావచ్చు. పిల్లల్లో ఎందుకు వస్తుందంటారు హై బీపీ అనేది? ఇది ఏమైందంటే గత ఒక 2-3 డికేడ్స్గా దీని గురించి మనకి కొంత అవగాహన వచ్చింది. పూర్వం మనం అసలు పిల్లలకి ఏంటి మామూలు బ్లడ్ ప్రెషర్ ఉండడండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూసారా, రేర్ కారణాలు, కోఆర్టేషన్ ఆఫ్ అయోర్టా, ఎండోక్రైన్ డిసీజెస్, వాటిల్లో బ్లడ్ ప్రెషర్ కొన్ని కేసెస్లో చాలా చిన్నపిల్లల్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళ వయసులో కూడా ఉండడం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అది దానికి ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేస్తేనో అది బీపీ కంట్రోల్ అవ్వచ్చు. అది వదిలిపెట్టేస్తే ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్లో చాలామందికి వెయిట్ బాగా ఇంక్రీజ్ అవటం, ఈ ప్రస్తుతం ఉన్న ఈ కంప్యూటర్ నాలెడ్జ్, ఈ రకమైన అస్సలు పిల్లలకి ఆడుకుందికి మనం టైం ఇవ్వకపోవడం, ఈ అపార్ట్మెంట్ కల్చరు, ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే వీళ్ళలో చాలామందికి ఆడుకునేందుకు టైము లేదు, స్పేస్ కూడా లేదు, పర్టికులర్గా సిటీస్లో. ప్లస్ ఈ ఫాస్ట్ ఫుడ్ అవి తినడం వల్ల, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, ఎంతసేపు టీవీ చూస్తూ కూర్చోవడం కానీ, సిస్టమ్ ముందు కూర్చోవడం కానీ జరగడం వల్ల వెయిట్ పెరుగుతూ ఉంది. అందుచేత పెద్దవాళ్ళల్లో వచ్చే హై బీపీ అన్న ప్రాబ్లము ఇప్పుడు
చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. మీరు ఏదైనా కొన్ని స్కూల్స్కి వెళ్ళి చూస్తే మోర్ ఎక్స్పెన్సివ్ స్కూల్స్లో చాలామందికి వెయిట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరికీ బీపీ చెక్ చేస్తే చాలామందికి అందులో హయ్యర్ బీపీ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే చిన్నపిల్లలకు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు బీపీ చెక్ చేయండి. ఓకే. 5th క్లాస్ నుంచి మొదలుపెట్టి చూస్తూ ఉంటే చాలామందికి అందులో 40, 50లో వచ్చే బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు తక్కువ వయసులోనే వచ్చేస్తుంది. 40, 50లో వచ్చే షుగర్ ఇప్పుడు తక్కువ వస్తుంది. వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ డయాబెటీస్ రాకపోవచ్చు, కానీ షుగర్స్ చెక్ చేస్తే అవి ఉండాల్సినంత నార్మల్ ఉండట్లేదు. సో ఈ మెటబాలిక్ డిసీజెస్ అనేవి చిన్నపిల్లల్లో కూడా కామన్. వాటి గురించి చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఓకే. హై బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఇంకా ఎలాంటి జబ్బులు వస్తాయి, జబ్బులు వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సా విధానాన్ని పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజుల వల్ల హై బ్లడ్ ప్రెషర్ని మనం తగ్గించుకోవచ్చు, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేసే ముందు డాక్టర్ కేర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ బుసలు కొడుతున్న కరోనా వైరస్, ఒమిక్రాన్ రూపంలో పొంచి ఉన్న ముప్పు, గజగజ వణుకుతున్న ప్రపంచ దేశాలు, కొత్త వేరియంట్పై అనేక అనుమానాలు, ఒమిక్రాన్ కలవరంతో పెరిగిన టెస్టులు, నిర్లక్ష్యం వద్దు, దేనికైనా ఉండాలి హద్దు, జాగ్రత్తగా ఉందాం, ప్రాణాలు కాపాడుకుందాం. ఏపీలో కొనసాగుతున్న రాజధాని రగడ. అమరావతి కావాలని రైతుల పాదయాత్ర. మూడు రాజధానులే ముద్దంటున్న సీమవాసులు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలంటున్న ఉత్తరాంధ్ర జనం. అన్ని ప్రాంతాల ప్రగతే లక్ష్యమంటున్న ప్రభుత్వం. ఏపీ ప్రజల మనోగతం ఎప్పటికప్పుడు మీ ముందుకు. రాజధానులపై పబ్లిక్ పల్స్. వాచ్ ఆన్ ప్రైమ్ 9 న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో హై బ్లడ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చినప్పుడు ఎలాంటి విధానాన్ని పాటించాలి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఈ విషయాల గురించి డిస్కస్ చేస్తున్నాం. డాక్టర్ శరత్ చంద్ర గారు మనతో పాటు ఉన్నారు, ప్రముఖ కార్డియాలజిస్ట్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సార్, మామూలుగా మనకి ఈ బీపీ అనేది ఏ స్థాయిలో ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు, రిస్క్ ఎక్కువగా ఉంటుందంటారు, దాని గురించి చెప్పండి. ఇందాక నేను చెప్పినట్టుగా 140/90 అనేది ఇప్పటికి కూడా ఒక రీజనబుల్ బార్ అనమాట, బార్ ఫర్ ది ట్రీట్మెంట్. అయితే ఇంకా బీపీ పెరిగిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. 200/100, 180/100 అలా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు చాలామంది. అలాంటి పేషెంట్స్లో రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరు అలాంటి వారికి కూడా తెలియదు అంటారా మామూలుగా? మనకి లేదు, బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలా మందికి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ రీసెంట్గా బీపీ పెరిగి కొత్తగా వచ్చిన వాళ్ళలో చాలా మందికి తెలియకపోవచ్చు మీడియం బ్లడ్ ప్రెషర్ ఉందని. అది ఫ్రీక్వెంట్గా ఒక ఏజ్ దాటిన తర్వాత ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తుంటేనే మనకి డయాగ్నోజ్ అవుతుంది. ఓకే. ఏమైనా స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా ఉంటాయంటారా? ఎలాంటి మెడిసిన్ విధానాన్ని పాటించాలి, దాని గురించి చెప్పండి. టెస్టులు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అనేకమైన టెస్టులు చేయాల్సి ఉంటుందండి. ఓకే. ఈ బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే వేరియస్ బాడీలో వేరియస్ సిస్టమ్స్ని ఏమైనా ఎఫెక్ట్ చేసిందా అది చూసుకుంది ఒకటి. ఈ బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు ఏ స్టేజ్కి చేరింది, తర్వాత ఈ బ్లడ్ ప్రెషర్కి ఏమైనా వేరే కారణాలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. సో కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది, మూత్రపిండాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా, తర్వాత గుండె మీద ఎఫెక్ట్ ఏంటి, గుండె ఏమైనా హైపర్ట్రోఫీ అయిందా అంటే మజిల్ కానీ థిక్ అయిందా, గుండె ఫంక్షనింగ్ కానీ వీక్ అయిందా, తర్వాత గుండెకి బ్లడ్ సరఫరా ఎలా ఉంది, అది చెప్పడం అంత సింపుల్ కాదు, కానీ అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. తర్వాత
కెరోటిడ్ ఆర్టరీస్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్లో ఏమైనా థిక్నెస్ వచ్చిందా, ఓకే తర్వాత పేషెంట్కి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే ఇవన్నిటిని చేస్తే కానీ కంప్లీట్ అసెస్మెంట్ ఆఫ్ ది రిస్క్ అవ్వదు కాబట్టి. ఓకే సో ఒకసారి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఒక తడవ అన్ని పరీక్షలు చేసి చూడటం చాలా ముఖ్యం. తర్వాత ఓవర్ కోర్స్ ఆఫ్ టైం అప్పుడప్పుడు కిడ్నీ ఫంక్షన్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చే చాలా మెడిసిన్స్లో కిడ్నీ ఫంక్షన్తో చాలా రిలేషన్ ఉన్న మెడిసిన్స్ ఉంటాయి. ఓకే సో దాన్ని బట్టి మనం మెడిసిన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మామూలుగా మీరు ఇంతకుముందు చెప్పారు ఉప్పు తగ్గించాలి అని. ఇంకా ఎలాంటి ఆహార నియమాల్ని పాటించడం ద్వారా అసలు మనం ఈ హై బ్లడ్ ప్రెషర్ అనే దీనికి రాకుండా ఉంటాము? ఇన్ కేసు ఒకవేళ వస్తే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, దాని గురించి చెప్పండి. కొన్ని ప్రిమిటివ్ సొసైటీస్ ఉన్నాయండి ఓకే ప్రపంచంలో. వీళ్ళకి అసలు ఉప్పు అంటే ఏంటో తెలియదు. దే నెవర్ యూజ్డ్ సాల్ట్. వాడికి సాల్ట్ టేస్టే తెలియదు. అలాంటి సొసైటీస్, కొన్ని కమ్యూనిటీస్ ఆఫ్రికాలో కొన్ని ఉన్నారు. ఇప్పుడు అఫ్ కోర్స్ ఎవ్రీవేర్ లైక్ ఏషియా, ఆఫ్రికా, ఎవ్రీవేర్ మోడర్న్ లైఫ్ హెస్ కమ్. బట్ అక్కడ కనిపెట్టింది ఏంటంటే వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ ఉందని కనిపెట్టారు. ఓకే సో సాల్ట్కి బ్లడ్ ప్రెషర్కి చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఏ కమ్యూనిటీస్లో అయితే విపరీతంగా ఉప్పు వాడతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అనుకోండి, యుఎస్లో ఫాస్ట్ ఫుడ్స్ తినడం అనేది చాలా కామన్ కంపేర్ టు సే యూరప్ ఆర్ మెడిటరేనియన్ కంట్రీస్. సో యూఎస్లో హై బ్లడ్ ప్రెషర్ రిస్క్ చాలా ఎక్కువ. అలాగే ఇండియన్ సొసైటీలో కూడా మనము ఉప్పు చాలా ఎక్కువగా వాడతాం. ఉప్పు వాడడం వల్ల మనకి కూడా యాజ్ ఏ సొసైటీ మన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఆర్ హయ్యర్. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ అడుగుతారు, ఏం చేయాలి, సాల్ట్ రెస్ట్రిక్షన్ అంటే ఏంటి, దానికి ఒక డెఫినేషన్ ఏమైనా ఉందా అని. చాలా మందికి అదే డౌట్ సార్. అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, యా మీరు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా కామన్గా ఏం చేస్తారంటే, ఏది తిన్నా తినకపోయినా లాస్ట్లో పెరుగన్నం తింటాడు, అందులో ఉప్పు వేసుకుంటాడు ఇలా తీసి. అంతకంటే డేంజరస్ మరొకటి లేదు. ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే భోజనం దగ్గర కూర్చున్నప్పుడు అస్సలు సాల్ట్ వేసుకోకండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కూర తయారు చేసినప్పుడు అందులో మినిమల్ ఉప్పు వేయడం అన్నది మైల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్కి కొంతవరకు యాక్సెప్టబుల్. ఓకే బాగా సివియర్ బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, 3-4 మెడిసిన్స్ వాడుతుంటారు. ఓకే అలాంటి పేషెంట్స్కి అసలు ఉప్పు లేకుండా తినడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. షూర్గా పాటించాలి. షూర్గా పాటించాల్సి ఉంటుంది. ఓకే బ్లడ్ ప్రెషర్ ఈజీగా కంట్రోల్ అయిన పేషెంట్స్ ఉంటారు, మైల్డ్ బ్లడ్ ప్రెషర్, ఒక మెడిసిన్ అట్లా వాడితే వాళ్ళలో కొంత రిలాక్సేషన్కి పాసిబిలిటీ ఉంది. మీరు రిలాక్సేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఎలాగో చేస్తారు. కానీ మనం ఎవరినైతే గట్టిగా ఇన్సిస్ట్ చేయాలంటే 3-4 మెడిసిన్స్ వాడుతూ చాలా హై బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతున్న వాళ్ళకి సాల్ట్ రెస్ట్రిక్షన్ కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది. షూర్. శ్రీనివాస్ గారు రంగారెడ్డి నుంచి. హలో హలో శ్రీనివాస్ గారు, మీకు ఎలాంటి సమస్య ఉందండి? డాక్టర్ శరత్ చంద్ర గారు ఉన్నారు, చెప్పండి. ఒక 5 సంవత్సరాల నుంచి బీపీ ఉంది మేడం నాకు. ఓకే, డాక్టర్ గారు చెప్పండి. 5 సంవత్సరాల నుంచి ఉంది సార్ బీపీ. అది డాక్టర్ గారు టెల్మా H40 రాశారు సార్. ఓకే, అది వాడుతున్నారు సార్. ఓకే. అది నాకు ఇప్పుడు వరకు ఎలా ఉంది ఏం సంగతి అని మిగతా టెస్ట్లు ఏం చేయలేదు సార్. ఇంతకుముందు హార్ట్ గురించి మామూలుగా చూపించుకున్నా. ఓకే, అది చూసారు సార్, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. మ్మ్. షుగర్ ఉంది సార్ నాకు, కానీ 5-6 నెలల నుంచి చూసినా కూడా ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఓకే. అది దాని గురించి ఏంటని చెప్పేసి టెల్మా H40 వాడుతున్నారు సార్. షుగర్కి ఏం వాడుతున్నారు? అది షుగర్కి పేరు ఉంది సార్, అది గుర్తులేదు. ఓకే, మీకు టెల్మా H40 అనేది చాలా మంచి మెడిసిన్. ఇప్పుడు చాలా కామన్గా వాడే మెడిసిన్ ఇది. ఇది టెల్మిసార్ట్ అని అంటారు, టెల్మా. అందులో 2 రకాల మెడిసిన్, హైడ్రోక్లోరోథైజైడ్ కూడా ఉంది. ఇది చాలా మంచి మెడిసిన్, మీరు రెగ్యులర్గా వేసుకోండి. మీరు బీపీ తగ్గిందని చెప్పి తగ్గిస్తే మళ్ళీ బీపీ పెరుగుతుంది. మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది పేషెంట్స్ మెడిసిన్ వాడతారు, అది తగ్గుతుంది, వెంటనే చాలా రిలాక్సేషన్ ఫీల్ అయ్యి ఆ మెడిసిన్ మానేస్తాడు. మానేసిన మళ్ళీ వారానికో 10 రోజులకో బీపీ పెరుగుతుంది, కానీ అది తెలియకపోవచ్చు. సో మీరు మెడిసిన్ కంటిన్యూస్గా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు బీపీ ఎంత వస్తుంది? కాల్ కట్ అయింది సార్. ఓకే, ఆల్ రైట్. సో మామూలుగా మనకి ఎక్సర్సైజెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ ఎక్సర్సైజులు చేయటం వల్ల మనం బీపీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని అనుకోవచ్చు? నేను ఇందాకలా ఈ సాల్ట్ గురించి మనం మాట్లాడుతూ మధ్యలో చిన్న బ్రేక్ చేశాను. సాల్ట్ వేసుకోకపోవడం ఫుడ్లో ఒకటి, ఇందాకలు చెప్పాను ఎంత రెస్ట్రిక్ట్ చేయాలనేది. ఇది కాకుండా డైట్లో ఫాలో అవ్వాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా తీసుకోవడం. ఈ 2 కూడా చాలా హెల్ప్ చేస్తాయి, ఫ్రూట్స్ ఎస్పెషల్లీ. తర్వాత నాన్ వెజ్ ఫుడ్లో మనము
పెద్దగా ఉప్పు వేసినా అసలు ఉప్పు వేయకుండా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తయారు చేయడం చాలా కష్టం. కష్టం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, దానికి టేస్టే రాదు. ఎస్. 2, అది మనం వేసినా అయిపోయినా కొంత సోడియం అందులో ఎక్కువ ఉంటుంది. ఓకే. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, వీళ్ళన్నీ రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ చిన్నపిల్లలు చాలా హ్యాపీగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు, చిప్స్ అని ఇదని. వీటన్నిటిలో కూడా విపరీతమైన సాల్ట్ ఉంటుంది. ప్లస్ బేకరీ ప్రొడక్ట్స్ అంటే మామూలుగా మనం చేసే బ్రెడ్ కానీ కేక్స్, బిస్కెట్స్, వాటిలో సాల్ట్ టేస్ట్ ఉన్నా లేకపోయినా వాటిలో సోడియం చాలా ఉంది. ఓకే. సాల్ట్ మనం సాల్ట్ గురించి ఎందుకు భయపడుతున్నాం అంటే సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్, Okay. అందులో సోడియం అన్నది ప్రాబ్లం. ఈ బేకరీస్లో ఏం చేస్తారంటే బేకింగ్ సోడా వాడతారు. ఎస్. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్, మళ్ళీ అందులో సోడియం ఉంది. అది ఉప్పుగా టేస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దాంట్లో చాలా సాల్ట్ ఉంది, Okay. దాంట్లో సోడియం ఉంది. అందుచేత ఏంటంటే ఇవన్నీ కూడా చాలా మినిమంగా తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆల్కహాల్. దీని గురించి నేను ఎప్పుడు స్ట్రెస్ చేస్తూ ఉంటాను పేషెంట్స్ అడిగినప్పుడు. ఓకే. ఆల్కహాల్ కానీ రెగ్యులర్గా తీసుకునే పర్సన్ అయితే వాడికి బీపీ కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. హైదరాబాద్లో రొటీన్ చాలామంది చెప్తారు డ్రింకింగ్ ఎక్కువ చేయనండి, జస్ట్ కొంచెమే తీసుకుంటారు. ఎవ్రీడే ఈ విల్ డ్రింక్ 1 క్వార్టర్ కానీ, ఇంకా కొంతమంది చాలా ఎక్కువ 2 పెగ్స్. ఇవన్నీ ఏంటంటే వీటితో బీపీ కంట్రోల్ చేయడం చాలా కష్టమండి. కొంతమంది కంట్రోల్ అవ్వచ్చు, బట్ కంట్రోల్ కాని పేషెంట్స్ని అడిగితే చాలామంది ఆల్కహాల్ వాడుతున్నామని చెప్తారు. ఆల్కహాల్ ఈజ్ ఏ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. సో ఇవన్నీ డైట్లో ఫాలో అవ్వాల్సినవి. ఎక్సర్సైజ్ అన్నారు, ఈ వెయిట్ లిఫ్టింగ్ టైప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదండి, ఓకే. వాటి వల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదండి. Okay. వీళ్ళు చేయాల్సిన సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే యాక్టివ్గా ఉండడం. ఓకే. మీరు లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కి వెళ్ళండి. రోజు ఒక 45 మినిట్స్ 1 అవర్ ఫాస్ట్గా నడవండి. నడక. ఈ 2 చేస్తే ఇంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు. ఇంతకంటే ఎక్కువ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందనే ఏమీ ఎవిడెన్స్ లేదు. ఓకే. మీరు ఈ మధ్యకాలంలో చూశారు, మన బెంగళూరులో ఒక సినిమా యాక్టరు, మోర్ దెన్ 1 పర్సన్, దే వర్ ఆల్ వెరీ గుడ్ జిమ్మర్స్, బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు అండ్ దే లాస్ దేర్ లైఫ్స్. సో ఏంటంటే విపరీతమైన ఎక్సర్సైజ్ చేయడం అనేది పెద్ద అవసరం లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హై బ్లడ్ ప్రెషర్ గురించి ఆల్మోస్ట్ పూర్తి సమాచారాన్ని అందించారని అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ.